సార్ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ కాషాయం తొడుక్కుంటాను, నేను కాషాయంలో కలిసిపోతాను అంటున్నారంటే దీనికి అర్థం బీజేపీలోకి వెళ్తారని కొద్దిమంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశారని కూడా విజయసాయి రెడ్డి గారు ఇంకా చాలా చెప్పాల్సిన కూడా బయట ఉన్నాయని ఆయన అంటున్నారు. సార్ దీనికోసం ఏమంటారు? ఈ చాలా నేను ఏం చెప్తా అంటే ఎన్నాళ్ళు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నాకు ఆయన మీద చాలా గౌరవం ఉండేది. ఈనాళ్ళు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. అవును ఏదో అనుకోకుండా రాజకీయాల్లో ఇరుక్కున్నాడు. రాజకీయ కేసులో ఉండబట్టి ఆయన ఫాలో అవుతాడు. వాళ్ళ ఫ్యామిలీ యాక్టర్గా ఉన్నవాడు ఈ రాజకీయాలకు వచ్చాడు. ఏదో ఉన్నాడు, ఆయన మీద కొంచెం గౌరవం ఉంది, చదువుకున్నాడు. ఆయన ఇవాళ ఆయన మాటలు చూస్తూ ఉంటే ఇన్నాళ్ళు కనపడలేదు నీకు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో అనుభవించి నెంబర్ 2గా స్థానం అనుభవించి అన్నీ ఎంజాయ్ చేసి ఢిల్లీలో కూడా పార్టీ తరపున నువ్వే చక్రం తిప్పడానికి హక్కులు పొంది అవును నీకు సార్. ఎందుకు ఇచ్చారు వైసీపీ అవకాశం? నీకు అవకాశం ఎందుకు ఇచ్చారు? నువ్వు పార్టీలో మనిషి అన్నీ అనిపించి ఢిల్లీలో నీ స్థాయిని పెంచుకుని ఢిల్లీలో పెద్ద కలెక్టివ్ ఫోర్స్గా పెట్టుకుని అన్నీ అనుభవించి ఇవాళ బయటకు వచ్చి ఆ, అక్కడ కోటరీ నాళ్ళు తెలియదా? కోటరీ నాళ్ళు తెలియలేదండి. ఆ ఆ సార్. కోటరీ నేను మిమ్మల్ని కూడా విజయసాయి రెడ్డి కూడా కోటరీలో బాగా అన్నాను చాలా మంది. అవునండి. ఆ? ఇవాళ పదవిలో లేడు, ఆయన అధికారం పోయింది, ఇక ఆ, అవసరం తీరిపోయింది అన్నట్టు చాలా తప్పుగా ఉంది. ఆయన చాలా గౌరవం ఉంది. కానీ ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఎంత ఈ విజయసాయి లాంటి చదువుకున్న మనుషులు కూడా ఇంత చిల్లర రాజకీయం, ఇంత చిల్లరతనంగా బిహేవ్ చేస్తారా? ఇంత హీనంగా దిగజారిపోతారా? అనుభవించామే, మనం మాట్లాడచ్చా? ఈనాడు మనమే కదా అనుభవించాం. నెంబర్ 2 స్థానాన్ని అనుభవించా కదా. నెంబర్ 2 స్థానాన్ని అనుభవించి కోటరీ అని మనం అంటే ఏమని ప్రజలు ఏమనుకుంటారు? అదే సార్. నువ్వు ఏడో నా 10 మందిలో ఒకటిగా ఉన్నాడు కాదే, యువర్ నెంబర్ 2. ప్రజలందరికీ తెలుసు. జన వైసీపీలో. వైసీపీ జగన్ తర్వాత నువ్వే అవునండి. అలాగే బిహేవ్ చేసావు, అలాగే మాట, అలాగే నీ మర్యాద దక్కింది, అలాగే నీకు స్థానం దక్కింది. ఎక్కడ మీటింగ్లో అయినా జగన్తో పాటు ఉన్నావు ఎస్ సార్. ఈక్వల్గా. నువ్వు వచ్చి కోటరీ అంటే ఎవరిని అంటున్నావు? నేను నువ్వే అంటున్నావా? అయితే అవసరం తీరినాక ఇప్పుడు ఆయన పదవి లేదు, ఇంకెప్పుడు 79 గారు రాదు, అప్పటికి మనం 75 వెళ్తాం, 75కి వెళ్ళిపోతాం. సో ఈ లోపల మనం ఏదో సర్దుకొని మనం మనం మన మన పనులు మనం చేసుకుందాం అలా అనుకున్నా కూడా ఓకే అయిపోయింది మన ఏజ్. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేవాడికి మనం ఏజ్ యాక్టివ్గా ఉండలేము. కానీ ఈ లోపల మన పనులు మనం సర్దుకుంటున్నాం, అందుకని రాజకీయాలకు దూరంగా ఉన్నా సంతోషం. ఆ బిగినింగ్లో అదే అన్నాడు, నేను వ్యవసాయం చూసుకుంటాను, అవునండి. నా కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలి, నేను ఈ రాజకీయాల ద్వారా సంతోషం. అంతవరకు బాగుంది. ఈ కొత్తగా ఈ డ్రామా ఏంటి ఈ అంటే వ్యవసాయం అన్న జనాలు నిన్ను తప్పు పడుతున్నారు కనుక ప్రజలు. సార్. ఎక్కడ మనిషివే నువ్వు? ఎన్నాడు అనుభవించి వాళ్ళు ఆయనకి కష్టకాలంలో ఆయనకి దూరంగా వెళ్ళిపోతావా? కష్టకాలంలో సుఖంగా ఉన్నప్పుడే పక్కన చేరి అనుభవించి కష్టకాలం ఉన్నప్పుడు తప్పుకుంటావా అని ప్రజలు అసహించుకుంటున్నారు, తిడుతున్నారని దానికి ఈ ఏదో కుంటి సాకులు చెప్తారు. చాలా తప్పు అయింది, చాలా విశ్వాసఘాతకమైన పని, చాలా అది కడుపుకు అన్నం తినేవాళ్ళు చేసే పనులు కాదు. సార్ ఇప్పుడు ఈ వ్యవసాయం ఏదైతే అన్నారో ఆ వ్యవసాయం కేవలం వైసీపీలో ఉన్న వైసీపీలో ఉన్న నాయకులందరినీ కూడా మొత్తానికి పీకేయడానికే ఆయన వ్యవసాయం కూడా చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారండి. నిజమేనా సార్ అది? అయ్యా పికెట్ వేసారు 2 రోజులు అయ్యేది ఏముందమ్మా? జగన్ ఉన్నాడు కనుక ఎన్నాళ్ళు సాగింది. జగన్ చాటు ఉన్నావు కనుక నీ మాటకు విలువ ఉంది. జగన్ చాటు నువ్వు లేవు అంటే నీకేం విలువ? హూ ఆర్ యూ? పాలిటిక్స్లో నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? ప్రజల్లో నువ్వేంటి? ప్రజలు జగన్ ఫోటో లేకుండా నువ్వు వెళ్ళి చూస్తే ఓటు పడతా నీకు? సార్. పడదా? ఖచ్చితంగా పడదు. జగన్ షాడోలో ఉన్నావు. నిన్ను చూడగానే జగన్ కనపడతారు ప్రజలకి, కనుక నేను గౌరవించారు, జగన్ మీద ఉన్న ప్రేమ ఇచ్చారు. నువ్వు జగన్కి నాకు సంబంధం లేదంటే ప్రజలు కూడా మీకు నాకు సంబంధం లేదు అంటారు ప్రజలు. ఏదో అనుకుంటారు వీళ్ళంతా. ఎవరైనా ఒక వ్యక్తి, ఒక నాయకుడు షాడోలో పెరిగిన వాళ్ళు, వీళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. విజయసాయి రెడ్డి అవచ్చు, ఇంకోళ్ళు అవచ్చు, ఎవరో అవచ్చు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడికి ఆ ధైర్యం ఉంటుంది. నువ్వు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన వాడు. జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచి నాయకుడు అయ్యాడు, అంతేగాని నువ్వు ప్రజల నుంచి రాలా. జగన్మోహన్ రెడ్డి పక్కన లేవంటే లేవు. జగన్మోహన్ రెడ్డి పక్కన తప్పుకున్నావు, నువ్వు ప్రజల దృష్టిలోంచి తప్పుకున్నట్టే. ప్రజలు నేను పట్టించుకోరు, అది తెలుసుకోవాలి బేసిక్. సార్ అదొకటండి. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ లో కూడా ఈయనకు కూడా ఒక పేరు ఉంది. ఆ పేరు
బయటికి వినిపించకూడదని బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు సార్. రెడ్ అది బుక్ కి బీజేపీకి సంబంధం ఉందమ్మా. అంటే ఈయన ఇప్పుడు వైసీపీలో ఉంటే ఈయన మళ్ళీ జైల్లోకి వేస్తారు కదా సార్, దానికోసమే. ఏ పార్టీ మారినంత మాత్రాన కేసులు ఏమి పార్టీని బట్టి కేసులు కాదు కదమ్మా. సార్. పార్టీని మారితే కేసులు మారిపోతాయా? ఏం పిచ్చి మాటలు. కేసు కేసే. ఆయన ఏ2గా ఉన్నాడు. అవునండి, అది ఏపీలో. తీర్పు ఎప్పుడు వస్తే అది జరుగుతుంది. ఈయన పార్టీ కేంద్రంలో మారితే ఆ, సాయిరెడ్డిని కాపాడి జగన్ని అడ్డుకుంటారా? సార్. అది కాదు, పిచ్చి మాటలు అవి. అది కేసులు పార్టీకి మారినంత ఏదో ఆయన ఫేస్ వాల్యూ కాపాడుకుంటానికి అందరూ ఉమ్మొస్తున్నారు. Yes, sir. ఏనాళ్ళు బతికి ఏనాళ్ళు ఆయన నేళ్ళలో బతికి అన్ని అనుభవించి వాడు చూడు అని అంటున్నారు. ఈ విశ్వాసఘాత పనులు ఏంటి, ఈ చిల్లర పనులు ఏంటి, ఆయన కూడా చదువుకున్నాడు, ఈ చిల్లర రాజకీయాలు ఏంటి అని అందరూ అంటున్నారు. దాని నుంచి తన పరువు కాపాడుకోవడానికి ఇది నేను చెప్తున్నాను అంతే. ఇదైతే ప్రజలేమి నమ్మట్లా, ప్రజలకు తెలుసు. ఈనాళ్ళైతే ఏం పీకావయ్యా, ఇదే నిజమైతే నువ్వు చెప్తుంది వాడు చెప్తుంది నిజమైతే ఈనాళ్ళు ఏం పీకావు, నువ్వే ఉన్నావు కదా, నెంబర్ 2గానే ఉన్నావు కదా, ఏం పీకావు, ఎందుకు కట్టుకథలు కొత్త కథలు ఉమ్మొస్తున్నారు. థ్యాంక్ యూ సార్.